అభివృద్ధి బాటలో నర్సరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి రొంబిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామం 2,75,00,000 డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ 1,90,00,000 రైతు రుణమాఫీ 52 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం 40 లక్షల వ్యయంతో 4 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు గ్రామంలో 200 మరుగుదొడ్ల నిర్మాణం 36 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు 15 లక్షల వ్యయంతో 2 అంగన్వాడీ భవన నిర్మాణాలు 34 లక్షల ఉపాధి హామీ పనుల కల్పన 4,30,000 రూపాయల విలువైన వ్యవసాయ పనిముట్ల పంపిణీ. నర్సరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి మారుపేరైన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో రొంబిచెర్ల మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో గత 3 ఏళ్లలో సుమారు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గ్రామస్తులకు సాకారమయ్యాయి. గతంలో చిన్నపాటి వర్షం కురిస్తే గ్రామంలోని రోడ్లపై నడిచే పరిస్థితి ఉండేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సభాపతి డాక్టర్ కోడెల యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గ్రామంలో 52 లక్షల వ్యయంతో 9 సిమెంట్ రోడ్లను నూతనంగా వేశారు. దీంతో ప్రస్తుతం ఎంత పెద్ద వర్షం కురిసినా గ్రామస్తులు కాలికి మట్టి అంటకుండా గ్రామంలో తిరుగుతున్నారు. తమ గ్రామంలో అన్ని మూలలకు సీసీ రోడ్లను సాకారం చేసిన సభాపతి డాక్టర్ కోడెలను యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంలను గ్రామస్తులు అభినందిస్తున్నారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి సౌజన్యంతో వారి అబ్బాయి కోడెల శివరామకృష్ణ గారి సౌజన్యంతో రోడ్డు వేయడం. అంతకుముందు వర్షం పడ్డప్పుడు మొత్తం బురదగా ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసిన తర్వాత మాకు హాయిగా ఉంది. నల్లగార్లపాడు గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలు ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక కంప చెట్లు పెరిగి గ్రామస్తులు కాలు పెట్టలేని విధంగా మారాయి. సభాపతి డాక్టర్ కోడెల యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో చేపట్టిన స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామ పరిధిలోని ఎస్సీ వర్గాలకు చెందిన 2 ఎస్టీ ఓసీలకు సంబంధించిన 2 శ్మశాన వాటికల్లో 40 లక్షల వ్యయంతో అభివృద్ధి పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనులు పూర్తయితే గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలు బృందావనాన్ని తలపిస్తాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్మశాన వాటికల అభివృద్ధికి 40 లక్షలు కేటాయించిన సభాపతి డాక్టర్ గారికి గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. గతంలో శ్మశానం ఇది ఇబ్బందిగా ఉండేదండి. తుమ్మ చెట్లు మలిచి ఏదన్నా శవం వస్తే పూడ్చుకోవాలంటే నీళ్లు ఊరుతా ఉండేవి. దాన్ని డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం మట్టి తోలుకోవడం కానీ 8 లక్షల వరకు చేశారు. తర్వాత ఈ స్వర్గపురి గోళ్ళు కట్టుకోవడం కానీ పిల్లర్లు లేకపోవడం కానీ మళ్ళీ గది ఇట్లా మాకు నిధులు ఇచ్చారండి. డాక్టర్ గారికి ఎల్లప్పుడూ మేము గ్రామంలో అంగన్వాడీ భవనాలు లేక అద్దె ఇళ్లల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న సభాపతి డాక్టర్ కోడెల యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంలు 15 లక్షల నిధులను ఐసీడీఎస్ ప్రాజెక్టు నుండి మంజూరు చేయించి గ్రామంలో 2 అంగన్వాడీ భవన కేంద్రాల నిర్మాణాలను చేయిస్తున్నారు. రొంబిచెర్ల మండలంలో రాజకీయ చైతన్యం కలిగిన గ్రామంగా పేరున్న నల్లగార్లపాడు గ్రామంలో అధిక శాతం ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కుటుంబాలు నివసిస్తుంటారు. ఈ కుటుంబాల మహిళలు వృద్ధులు పిల్లలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు లేక కాలకృత్యాల కోసం
ఊరి వెలుపలకు వెళ్లలేక ఇబ్బంది పడేవారు. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదనే తలంపుతో 200 మరుగుదొడ్లను మంజూరు చేయించారు. ప్రస్తుతం గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సాకారమైంది. మహిళలు, వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నారు. గ్రామంలో సుమారు 25 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయించిన సభాపతి డాక్టర్ కోడెలకు, యువ నాయకులు పెదబాబుకు, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు రిటర్న్ దొడ్లు కట్టించారు. ఇంతకుముందు మేము చాలా బాధపడే వాళ్ళం రిటర్న్ దొడ్లు లేక. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా ఆడవాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి డాక్టర్ కోడెల శివరాం గారు మాకు చాలా సహకారం చేశారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన 36 కుటుంబాలకు సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద గృహాలను మంజూరు చేయించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించారు. తమ సొంతింటి కల సాకారం కావడంతో గృహాలు మంజూరైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు గతంలో మాకు పూరిల్లు ఉండేది. ఆ పూరిల్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇంటికి శాంక్షన్ పెట్టుకున్నాము. శాంక్షన్ చేశారు. మేము పూరిల్లు పడేసుకుని డాబా కట్టుకున్నాము. మాకు సహాయం చేసినందుకు కోడెల శివప్రసాదరావు గారికి, వాళ్ళ అబ్బాయి శివరామకృష్ణ గారికి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు మాకు ఎప్పుడు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నల్లగార్లపాడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు శంకుస్థాపన చేసి నాకు ఇల్లు కట్టి పెట్టాడు. లక్ష్మీనారాయణ డబ్బులు ఇచ్చాడు. చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, డాక్టర్ శివప్రసాద్ గారు, శివరాం గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం వచ్చినాక కోడెల శివప్రసాద్ గారు ఇల్లు కట్టి పెట్టాడు. బ్రహ్మాండంగా బాగుంది. వ్యవసాయ ఆధారిత గ్రామమైన నల్లగార్లపాడు గ్రామంలో అధిక శాతం రైతులు, రైతు కూలీలు జీవిస్తుంటారు. రైతు కూలీలకు పనులు లేని సీజన్లో పనులు కల్పించేందుకు 34 లక్షల విలువైన వివిధ వ్యవసాయ పనులను సభాపతి డాక్టర్ కోడెల ఆధ్వర్యంలో, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో జిల్లా అధికారులు మంజూరు చేయించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామ పరిధిలో ఫామ్ ఫాండ్స్, కంపోస్టు నాడా తొట్లను నిర్మించారు. కుగ్రామమైన గార్లపాడుకు 34 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ పనులు సాకారం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నేను ఈ 3 సంవత్సరాల్లో 35 లక్షల దాకా వరకు చేయించాను సార్. ఈ ఎక్కువ పని దినాలు చేయించాను. ఫార్మ్ ఫండ్స్ 25 ఫార్మ్ ఫండ్స్ దాకా తీపిచ్చాను. ఎక్కువ పని దినాలు కల్పించాను. అయితే వీటి ద్వారా ఎక్కువ రైతులు లబ్ధి పొందారు. భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి. హోమ్ స్టే ప్లాంటేషన్ ఒక 300 కుటుంబాలకి లాస్ట్ ఇయర్ ఇచ్చాము. ఇంటికి 5 మొక్కలు, పండ్ల మొక్కలు ఇచ్చాము. వాటి ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళకి మ్యాండేట్స్ కూడా కలిసి వస్తాయి. అయితే ఎక్కువ పని దినాలు కల్పించడానికి మనకు ఫామ్ ఫండ్స్ కూడా అవకాశం ఉంది. దేవుని మాన్యాల్లో కానీ సొంతంగా రైతులు కానీ తీర్చుకున్నారు. అయితే ఇంకా ఎక్కువ పనులు చేపించడానికి నేను సహకరిస్తాను. దీని ద్వారా మామూలుగా జనం కూడా కూలి బాగా లబ్ధి పొందుతున్నారు. అన్ని గ్రూపులకి 45 గ్రూపులు ఉన్నాయి మా ఊర్లో. 888, 16 టెంపరీ, ఒక 888V, అన్ని గ్రూపులకి సమానంగా పని కల్పి. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గ్రామంలో ఏర్పడిన 54 డ్వాక్రా గ్రూపులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 2,75,00,000 రుణాలను మంజూరయ్యాయి. ఇప్పటికే 50 గ్రూపులకు రుణాల పంపిణీ జరిగింది. గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు ఎవరు ఊహించిన విధంగా
కోట్లలో రుణాలు మంజూరు కావడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 15 శ్రీనిధి గ్రూపులు ఉండగా 8 గ్రూపులకు 15 లక్షల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. మాది చంద్రమౌళేశ్వరి ఈవో అయ్యప్ప స్వామి గ్రూపు. మేము 10 మంది సభ్యులు డబ్బులు తెచ్చుకున్నాం. రెడ్డిపాలెం బ్యాంకులో 5 లక్షలు ఇచ్చాడు. బెరగొడ్లని హోటళ్ళని కొనుక్కున్నాం. మేము లోన్ తెచ్చుకున్నాయి ఉపయోగించుకొని ఆ వడ్డీలు లాభాలన్నీ కట్టేసి మళ్ళీ లోన్లు. మా ఊరు మొత్తం మీద 54 గ్రూపులు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వాటిలో 50 గ్రూపులు బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాయి. మొత్తం వచ్చేసి 2 కోట్లు మేము బ్యాంక్ నుంచి బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాము. శ్రీనిధి వచ్చేసి 15 లక్షలు తీసుకున్నాము. చూస్తే ఆమ్ ఆద్మీ రెన్యువల్ వచ్చేసి 215 మందికి ఆమ్ ఆద్మీ రెన్యువల్ చేశాము. అభయహస్తం పెన్షన్ కింద వచ్చేసి 20 మంది మా ఊరు తరఫున పెన్షన్ తీసుకుంటున్నారు. బీమా వచ్చేసి 1016 మందికి మా ఊర్లో రెన్యువల్ చేశాము. వీటిల్లో 2-3 క్లైమ్స్ కూడా మాకు డబ్బులు వచ్చాయి. గత 10 సంవత్సరాలు ఎప్పుడు మేము ఇంత లోన్ తీసుకోలేదండి. ఇంతకుముందు వచ్చేసి 1 లక్ష గ్రూప్ మొత్తానికి 2 లక్షలు అలా తీసుకున్నాము. ఈ 2-3 సంవత్సరాల నుంచి 5 లక్షలు, ప్రతి గ్రూప్కి 7 లక్షలు ఇస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరం అయితే ఒక్కో గ్రూప్కి వచ్చేసి 10 లక్షలు కూడా మా బ్యాంక్ నుంచి ఇస్తామని చెప్పేసి మేనేజర్ గారు ఇస్తామంటున్నారు. స్పీకర్ గారి సహాయంతోనే మేము ఇవన్నీ చేయగలుగుతాం. రొంపిచెర్ల మండలంలోని నల్లగారపాడు గ్రామానికి సంబంధించి గ్రామంలో మొత్తం కూడా 54 సంఘాలు ఉన్నాయి. 54 సంఘాలకు సంబంధించి 2014 మరియు 15, 16, 17, 16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 3 సంవత్సరాల గౌరవ స్పీకర్ కోడి శివప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో బ్యాంక్ లింకేజీ కింద ఇప్పటి వరకు 2,50 లక్షల రూపాయలు రుణంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా శ్రీనిధి కింద 8 గ్రూపులకు గాను 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఆమ్ ఆద్మీ మరియు అభయహస్తం 9వ తరగతి 10వ తరగతి చదివేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ మొత్తం 20 మంది పిల్లలకు గాను 3 సంవత్సరాలకు గాను 7,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా చంద్రన్న బీమా స్కీమ్లో 1600 మంది ఆ స్కీమ్లో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఈ మధ్యకాలంలో చంద్రన్న బీమా కింద చనిపోయినటువంటి ఇద్దరికి సహజ మరణానికి సంబంధించి ఇద్దరికి 60,000, 30,000 మరియు 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి గ్రామంలో ఇప్పటి వరకు మొత్తం కూడా గౌరవ స్పీకర్ డాక్టర్ కోడి శివప్రసాద్ ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే మొత్తం 2,74,30,000 రూపాయలు ఈ 3 సంవత్సరాల ఆర్థిక సంవత్సరంలో మన మహిళా సంఘాలకి అందజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా వాడి యొక్క ఆర్థిక పురోగతి సాధించే విధంగా కుటుంబం 10,000 రూపాయలు సంపాదించేటువంటి కోణంతో ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఇప్పటి వరకు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్న 50 మందికి సామాజిక పెన్షన్లు, దీపం పథకం కింద 40 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, 39 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 2 ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుండి 2 లక్షల రూపాయలు రుణ సాయం చేకూరింది. గ్రామంలో 130 మంది విద్యార్థులకు 1,52,000 రూపాయల స్కాలర్షిప్ మంజూరైంది. 2,500 కుటుంబాలు ఉన్న గ్రామంలో 1,116 మంది చంద్రన్న బీమాలో నమోదయ్యారు. వీరిలో కె రాజేశ్వరి, జి సీతారామరెడ్డిలు ఇటీవల సాధారణ మరణం చెందగా ఒక్కొక్క కుటుంబానికి 30,000 చొప్పున చంద్రన్న బీమా సొమ్మును అందజేశారు. గ్రామంలో 20 కుటుంబాలు అభయహస్తం పెన్షన్లు పొందుతున్నాయి. అబ్బాయికి పెన్షన్ 3 సార్లు 4 సార్లు పెట్టాను, రాలేదు. ఇప్పుడు 6 నెలల క్రింద నుంచి వస్తుంది. అబ్బాయి పరిస్థితి మైండ్ బాగలేదు, అసలు నడవలేడు, కూర్చోలేడు, మాట్లాడరావు. కోడెల శివప్రసాదరావు గారు నుంచి వస్తున్నాయి డబ్బులు. 1500 వస్తున్నాయి నెలకు వచ్చి అబ్బాయికి మందులకి. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆ గ్రామంలోని రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి 4,30,000 రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను, తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, టర్బాలిన్ పట్టలను రైతులకు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ గారికి, యువ నాయకులు పెద్దబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నల్లగార్లపాడు విలేజ్ మాది రొంపిచెర్ల మండలం. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తైవాన్ తీసుకున్నాను ఒక 6-8 నెలల మధ్య. దీన్ని మిరప తోటకి, పత్తి చేలకి, వ్యవసాయానికి ఉపయోగించుకున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తైవాన్ స్పేర్లు పంచమన్న అనే నివాదంలో నేను కూడా అప్లికేషన్ పెట్టుకుంటే నాకు వచ్చింది, దీన్ని ఉపయోగించుకుంటున్నాను. గత 3 సంవత్సరాల్లో రొంపిచెర్ల మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో
మన గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ముందుగా నేను మీకు వివరిస్తానండి. ప్రభుత్వం చెప్పిన విధంగా రుణమాఫీ కింద ఆ గ్రామంలో 567 మంది రైతులకు గాను 1,91,00,000 రూపాయలని రుణమాఫీ కింద గుర్తించడం జరిగింది. అలాగే 2 విడతలుగా వారి అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది. ఇక మనకి వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కానివ్వండి, విత్తనాలకు సంబంధించి కానివ్వండి, మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఎప్పటికప్పుడు మాతో సమీక్షిస్తూ వారికి అవసరమైన విత్తనాలు కానివ్వండి, అలాగే పనిముట్లన్నీ కూడా తెప్పించి ఆ గ్రామాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు అవసరమైన బడ్జెట్ కూడా మన జేడీ గారితో సంప్రదించి బడ్జెట్ని కూడా తెప్పించి రైతులకి ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి అవసరమైన అన్ని సమకూరుస్తూ ఉన్నారు. మన నల్లగార్లపాడు గ్రామంలో టార్పాలిన్ పట్టల కింద ఒక 18 మందికి 21,900 రూపాయలు ఖరీదు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అట్లాగే తైవాన్ స్ప్రేయర్లు ఒక 3 తైవాన్ స్ప్రేయర్లు 27,000 రూపాయలు ఖరీదు చేసేవి సబ్సిడీ కింద వారికి అందించడం జరిగింది. అలాగే ఆయిల్ ఇంజన్లు ఒక 8 ఆయిల్ ఇంజన్లు కూడా ఆ గ్రామానికి 1,28,000 రూపాయలు సబ్సిడీ కింద ఆ గ్రామానికి అందించడం జరిగింది. ట్రాక్టర్ సంబంధించిన పరికరాలకి ఒక ట్రాక్టర్ సంబంధించిన పరికరం 12,000 రూపాయలది. అట్లాగే 2015 సంవత్సరంలో రొంచెర్ల మండలాన్ని కరువు మండలంగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా పంట వేసిన రైతులకి నష్టపరిహారం కింద 32 మందికి గాను 2,37,000 రూపాయలు కూడా పంట నష్టపరిహారం కింద వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదండుగా ఉండి వారి అభివృద్ధిలో మనకి తోడ్పాటును అందిస్తూ వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపు. రాజకీయాలకు అతీతంగా తమ గ్రామాభివృద్ధికి గత 3 ఏళ్లలో సుమారు 4 కోట్ల మేర నిధులను మంజూరు చేయించి అభివృద్ధి సంక్షేమ పథకాలను సాకారం చేసిన సభాపతి డాక్టర్ కోడెలను యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంలకు గ్రామస్తులు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు. మన గ్రామంలో అభివృద్ధి పనుల గురించి నేను చెబుతున్నాను. డాక్టర్ గారు మాకు గ్రామానికి అభివృద్ధి పనులు చేసిన వాటిల్లో హౌసింగ్ ఇల్లు కట్టించాడు, లెటన్ దొడ్లు ఇంటింటికి నీరు పోకుండా ఇంటింటికి దొడ్లు కట్టించాడు. సీసీ రోడ్డు మాకు సీసీ రోడ్డు లేదు అనుకోకుండా మొత్తం ఇక మాకు వద్దు సీసీ రోడ్లు, మా ఊరు మొత్తానికి కంప్లీట్ చేశాడు అని అట్లా చేశాడు. ఇంకా చెరువులు కోడికలు తీపిచ్చాడు. ఇక స్కూల్ బిల్డింగులు, టాయిలెట్లు ఇవి కూడా కట్టించాడు. మాకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ గారు మాకంత అభివృద్ధి చేశాడు. మా గ్రామానికి మా గ్రామం ఎంతో ఇవాళ ముందడుగులో ఉంది. డాక్టర్ గారు చేపట్టిన పనుల వల్ల మా గ్రామం ఇవాళ ముందడుగులో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఏమి చేయలేదు. సీసీ రోడ్లు లేవు, లెటర్ల రోడ్లు లేవు, స్కూల్ బిల్డింగులు లేవు, ఏమీ లేవు అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు మాకు చేసిన పనులు ఇక మేము మర్చిపోలేని పనులు చేశాడు. మన గ్రామానికి అభివృద్ధి పనులు, మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం, ఏంది శ్మశానాలు మట్టి తోలటం సత్యశ్యామలముగా. ఇవాళ అంతకుముందు శ్మశానాల్లోకి వెళ్ళాలంటే ముక్కులు మూసుకొని వెళ్ళేవాళ్ళు వాసనకి ఇదిగా. ఇవాళ శ్మశానాల్లో పోయి కాసేపు 1 గంట కూకుందాం సాయంత్రం పూట అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ శ్మశానంలోకి పోవటానికి అంత అభివృద్ధి అంత ఇది చేశాడు. చెప్పండి, ఈ అభివృద్ధికి కారణం ఎవరు? ఈ అభివృద్ధికి కారణం మొత్తం కోడెల శివప్రసాదరావు గారు, మన శాసనసభ్యులు ఇది శేఖర్ గారు. ఇది అభివృద్ధి పనులకన్నిటికీ శేఖర్ గారు మన అభివృద్ధి పనులకి, శివరామకృష్ణ గారు, వీళ్ళిద్దరూ మాకు మా మండలం, మా ఊరే కాదు మా మండలం కూడా ఎంతో అభివృద్ధి ముందంజలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనకబడ్డ రొంపచెర్ల మండలం ఇవాళ ముందంజలో ఉందంటే శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలోనే, డాక్టర్ గారు ఆధ్వర్యంలోనే జరిగింది. పనులన్నీ జరుగుతున్నాయి.
మా నల్లగర్లపాడు గ్రామానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇంత ముందు చేయనివన్నీ కూడా ₹1 కోటి పైన పనులన్నీ చేసి మర్చిపోకుండా తెలుగుదేశం తరఫున మొత్తం కంప్లీట్గా రోడ్లు కానీ మరి టాయిలెట్లు కానీ 150 పైన కట్టారు. మరి సిమెంట్ రోడ్లు అన్నీ అయిపోయినాయి. మరి శ్మశానాలు అన్నీ చాలా వరకు కంప్లీట్ చేశారు. ఈ ఆధ్వర్యంలో డాక్టర్ గారు శివరాం గారు మర్చిపోకుండా రుణపడి ఉంటామని చెబుతున్నారు. డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాల్లో చెరువు పూడికి తీత శ్మశానాలకి ఇంతకు ముందు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, ఉబ్బళ్ళగా ఉండేది, దుర్వాసనతో ఉండేది. అట్లాంటిది 8 లక్షలతోటి శ్మశానం మెరగలేపడం జరిగింది. తర్వాత సిమెంట్ రోడ్లు ఊళ్ళో దాదాపు 20 లక్షలు సిమెంట్ రోడ్లు వేశారు. శ్మశానాలకి 4 శ్మశానాలకి ఒక్కోదానికి 10 లక్షల చొప్పున 40 లక్షలు కేటాయించారు. శ్మశానాలకి ఇంకా కొన్ని సీసీ రోడ్లు కూడా కేటాయించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎస్సీ కాలం మా ఎస్సీ మాల అనే చోట మాత్రం శ్మశానాలు కొంచెం ఆగిపోయినాయి. మిగతాయన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఇక వచ్చేసరికి పెన్షన్లో ఈ 3 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 40-45 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఇతరత్ర కానీ అభివృద్ధి పథంలో ముందున్నాము. ఇంకా బీసీ బజార్లు కొన్ని, ఓసీ బజార్లు కొన్ని, సిమెంట్ రోడ్లు అయితే వేయాల్సి ఉన్నాయి. డాక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ శివరామ ఆధ్వర్యంలో కానీ వాళ్ళిద్దరి ద్వారా మిగిలిన రోడ్లను కూడా అమౌంట్ కేటాయించేసి ఆ రోడ్లు కూడా చేస్తే ఊరందరికీ మంచి జరిగినట్టు అవుతుంది. అభివృద్ధి పథంలో ముందున్నాము.